ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన అందరూ చివరి ప్రార్థన చేసుకుందాం. చక్కని సాక్ష్యాన్ని కూడా మనం విన్నాం. మన బిడ్డలు కూడా ఒక ఐఏఎస్గా, ఒక ఐపీఎస్గా, ఒక డాక్టర్గా, ఒక ఐఆర్ఎస్ ఆఫీసర్స్గా, ఒక ఎంఆర్ఓగా, ఒక ఆర్డీఓగా మంచి ఉన్నతమైనటువంటి ఉద్యోగాలు, గవర్నమెంట్ జాబుల్లో మన బిడ్డలు స్థిరపడలాగున మనం అందరం కూడా ప్రార్థన చేద్దాం. ఇద్దరు డాక్టరేట్ చేసి డాక్టర్లు చదివి రేపటి నుంచి ప్రజల యొక్క జీవనాడిని గుర్తెరిగి వైద్యం చేయబోతున్నటువంటి ఆ బిడ్డల కొరకు, ఆ దూరాన్ని ఉన్నటువంటి వినిస్టన్ మోజెస్ గారు, అలాగే వారి భార్య నిషా గారి కొరకు, మునీషా మను గారి కొరకు ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, కృప కలిగిన తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. 2026 సంవత్సరంలో ప్రభువా తండ్రి, ఈ జూలై మాసంలో ఈ 13వ తారీఖు ప్రశస్త రాత్రి వేళ మేము తండ్రి నీ సముఖంలో కనబడే కృపను నీ దాసులు వినిస్టన్ మోజెస్ గారు, నిషా దంపతులు ప్రేమించి వారికి ఇచ్చినటువంటి కుమార్తె, అలాగే కుమారుడు మను ఎంబీబీఎస్ పూర్తి చేసినటువంటి గ్రాడ్యుయేషన్ అయింది, పట్టా తీసుకున్నాడు ప్రభువా. ఇదేనా అక్కడ ఈ కార్యక్రమాలన్నీ ప్రభువా విజయవంతంగా మీరు జరిగించిన విధానాన్ని బట్టి వందనాలు. ఆ క్రమంలో ఇదిగో తండ్రి, ఈ భారతదేశంలో ఈ భీమవరం ప్రాంతంలో మారుమూలన్న గ్రామంలో ఈ గొర్రెలమూడి ఈ గ్రామంలో ప్రభువా ఉన్నటువంటి నీ దాసుడి పుట్టుపురంతరాలు కలిగిన నీ దాసుడు నాయన ఇక్కడ కూడా వారి కుటుంబ నేపథ్యంలో ఆ బిడ్డలు ఈ రీతిగా నేను ప్రభువా ఆ బిడ్డలు బట్టి యూకేలో ఉన్న బిడ్డలు బట్టి ఇక్కడ స్తుతించడానికి మీరు కృప చూపించి ఇచ్చిన సమయాన్ని బట్టి యోగ్యతను బట్టి నీకు వందనాలు. బిడ్డలు దీవించండి. అలాగే జాకోబును, రాజ్యలక్ష్మి గారును, ಮತ್ತೆ ప్లారెన్స్ గారు, లాజర్ గారు, నేను వీరన్ని జ్ఞాపం చేసుకో ప్రభావ, దీవించండి, ఆశీర్వదించండి. కూడి చేరి వచ్చినటువంటి సంఘం అంతని చేతిగా అప్పగిస్తున్నాం. బిడ్డలందరినీ దీవించండి. అమోఘమైన తెలివితేటలు, జ్ఞాన వివేచనలు దయచేయండి ప్రభావ. మీ వాక్యంలో చెప్పబడినట్లుగా బుద్ధి, జ్ఞాన, సర్వ సంపదలు దేవా నీ యందే గుప్తమై ఉన్నాయి. కార్యం చేయండి, కృప చూపించండి ప్రభావ. ఈ కూడిక ద్వారా మీరు మహిమ పొందారు ప్రభావ. ఈ కూడికిని ఏర్పాటు చేసిన యూకేలో ఉన్న ఫ్యామిలీని మీరు బ్లెస్ చేయండి ప్రభావ. ప్రత్యేకంగా దర్శించండి, ప్రత్యేకంగా మీరు ఆశీర్వదించండి. పీజీ చేయాలి ప్రభావ. డాక్టర్ ఎంబీబీఎస్ చేసిన ప్రతి వాళ్ళు పీజీ కోర్స్ చేయాలి ప్రభావ. నేను ఆ కోర్సులో, ఆ 2 years కోర్సులో కూడా మీరు తోడుగా ఉండవలసిన విజ్ఞాపన చేస్తూ ఉన్నాను. నేను వారి నలుగురిని ప్రభావ ప్రత్యేకంగా కనుదృష్టి ఉంచండి, మీరు కాపాడండి. ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఈ సంఘాన్ని, గొల్లమూడి ఈ గ్రామాన్ని, ఈ బిడ్డల్ని అందరినీ ఈ చేతిగా మా పీసీసీ, అలాగే ఎల్సీసీ, అలాగే ప్రభు స్త్రీల సమాజం, యవన సమాజం, సండే స్కూల్ ఈ బిడ్డలందరినీ ఒక్కొక్కరిని పేరు చొప్పున దీవించి ఆశీర్వదించి కుటుంబానికి బిడ్డలకు రావాల్సిన దీవెనలు, వచ్చి వాక్యం విన్నటువంటి బిడ్డలకు రావాల్సిన దీవెనలు, ఆశీర్వాదాలు మెండుగానికి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. పరలోకమున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద ఆయన నెరవేరునుగాక. మొదల ఆహారం నేడు మాకు దయచేయము, మళ్ళీ అపరాధం చేసి మనం క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించము, మమ్మ శోధనకి ఏక దుస్తులు తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నావు తండ్రి, ఆమెను. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ కూడి వచ్చిన మనకును, యూకేలో ఉన్నటువంటి వినిస్టన్ మోజెస్ గారు తన భార్యకు, కుమార్తెకు, కుమారునికి, నాయన ఇక్కడ ఉన్నటువంటి బిడ్డలందరికీ, జాకోబు తన భార్యకును, వారి బావగారు, వారి సిస్టర్కి, కుటుంబాలందరికీ సదాకాలం తోడేయుండును గాక. ఆమేన్. ఆశీర్వాదము ఇదా వర్షింపజేయుమిషా, ఆశతో నమ్మియున్నాము నీ సత్యవాగ్దత్తము ఈ మాయి మీద కుమ్మరించుము దేవా, కమ్మర ప్రేమ వర్షము కుమ్మరించుము దేవా. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. మీ అందరికీ ప్రత్యేక వందనాలు. ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. పాడండి, చక్కని పాట పాడండి, మంచి పలహారం ఉంది.